కళ్యాణి తిను సత్య ఫ్రెండ్ కదా, ఈ టైంలో చేస్తుందంటే. ఏయ్ సత్య, ఏంటే నిద్రపోయావా? ఒక షాకింగ్ న్యూసే. రేపు ఆడిటర్ వస్తున్నారంట. సత్య, అకౌంట్స్ లో ప్రాబ్లం అని 2 రోజులుగా చెప్తున్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావే? హలో హలో. ఏయ్ సత్య, ఏంటి మగ వాయిస్తో మాట్లాడుతున్నావు? హలో కళ్యాణి, నేను అర్జున్ని మాట్లాడుతున్నాను. అర్జున్ సారా? నేను సత్యకి కదా ఫోన్ చేసింది. సారీ, పొరపాటున మీకు ఫోన్ చేశాను. నేనుంటాను. హలో హలో కళ్యాణి, సత్య ఫోను నా దగ్గరే ఉంది. నువ్వు సరైన నంబర్కే కాల్ చేశావు. అర్థం కాలేదు సార్. సత్య ఫోన్ మీ దగ్గర ఎలా? అదంతా వదిలేయండి. ఏదో ఆడిటింగ్ అని చెప్పారు. అవును సార్, రేపు నలన్ సార్ కంపెనీలో ఆడిటింగ్ జరగబోతుంది సార్. అక్కడ సబ్మిట్ చేయాల్సిన ఫైల్స్ అన్ని సత్య ఫోన్ లో ఉన్నాయి. అది నాకు కొంచెం అర్జెంట్ గా కావాలి. కానీ సత్య ఫోన్ మీ దగ్గర ఉంది కదా సార్, అది చాలా రిస్క్ కదా సార్. ఏ సార్, కంపెనీ అకౌంట్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అకౌంట్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని, ఆ ఫైల్స్ అన్ని సత్య ఫోన్ లోనే ఉన్నాయి సార్. ఆ డాక్యుమెంట్స్ వెంటనే దొరికితేనే ఆ ఆడిటింగ్ దగ్గర తప్పించుకోగలం. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఓకే, ఐ అండర్స్టాండ్. నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్నే. నువ్వేం దిగులు పడకు. నేను వెంటనే వెళ్లి సత్య ఫోన్ ని తనకి ఇచ్చేస్తాను. సార్ ప్లీజ్ సార్, మీరు చేయబోయేది పెద్ద సహాయం. కొంచెం త్వరగా వెళ్ళండి సార్. ఓకే ఓకే, అరగంటలో వెళ్లి సత్య ఫోన్ తనకిచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్. బాయ్. ఛార్జింగ్ బాగా తక్కువగా ఉంది. అయ్యో, ఏంటిది? డ్రెస్ మీద మొత్తం పాలు పడ్డాయి. సరే, వెళ్ళి వాష్ చేసుకుందాం. అభి, నన్ను పూర్తిగా మర్చిపోయావా అభి? నేను ప్రాణాలతోనే ఉన్నానని నీకు తెలిస్తే బాగున్నా అభి. అభి, నేను నిన్నెప్పుడు కలుస్తాను? ఎప్పుడు నీతో మాట్లాడతాను? నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. అభి, అభి, అభి. బుజ్జమ్మా, నాన్న. ఏంటమ్మా అభి అభి అని ఎవరి పేరు కలవరిస్తున్నావు? ఎవరమ్మా అభి? అభి, అభి అలా నేనేం అనలేదు నాన్న. లేదమ్మా, ఇప్పుడు నేను విన్నాను కదా, నాకు బాగా వినిపించిందమ్మా. అభి, నేను నిన్నెప్పుడు కలుస్తాను, ఎప్పుడు నేను నీతో మాట్లాడతానని కలవరించావు కదా. ఓ అదా నాన్న, అది నా ఫ్రెండ్ అభిరామి నాన్న.
నాతో పాటు పీజీ చదివింది, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆరోగ్యం బాలేదని రేపు ముంబైకి ట్రీట్మెంట్ కోసం వెళ్తుందంట. తిరిగి రావడానికి 4-5 నెలలు పడుతుంది. తనకేదో సీరియస్ ప్రాబ్లం అంట నాన్న. చాలా పెద్ద ఆపరేషన్ జరుగుతుందంట. అందుకే నేను నిన్ను ఎప్పుడు కలుస్తాను, ఎప్పుడు మాట్లాడతాను అని వాయిస్ మెసేజ్ పంపించాను. ఓహో, అభిరామియా. బుజ్జమ్మ, ఏదో కలవరించినట్టు అనిపించింది. అందుకే నాన్న నిన్ను అడిగాడు. నువ్వేం దిగులు పడకమ్మా, ఆమెకి ఏమీ కాదు. ఆమె చక్కగా కోలుకొని తిరిగి వస్తారు. మీరిద్దరూ మాట్లాడుకుంటారు, సంతోషంగా ఉంటారు. మనసులో ఏది పెట్టుకోకమ్మా. ఏది నెగిటివ్గా ఆలోచించుకో, పాజిటివ్గా ఆలోచించు. అర్థమైందా? ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ప్రశాంతంగా నిద్రపో, సరేనా? అమ్మయ్యా, మెంటల్ దానిలాగా డోర్ తెరిచిపెట్టుకుని ఇలా మాట్లాడితే ఎలా? టైం బాగుండి నాన్నకు అనుమానం రాకుండా మేనేజ్ చేశాను. సత్య ఇంకా ఫోన్ చేయలేదేంటి? చాముండేశ్వరిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పింది, కానీ తర్వాత నాకు ఫోన్ చేయలేదు. తను సడన్ గా ఉదయం వీడియో కాల్ చేసింది. స్వీట్ సర్ప్రైజ్ అని చెప్పి ఎవరితోనో మాట్లాడమని చెప్పింది, కానీ సడన్ గా వీడియో కాల్ కూడా కట్ చేసింది. ఏమై ఉంటుంది అసలు? ఏమై ఉంటుంది? అది అది అభి క్యాబిన్ లో ఉంది. అయితే అది అభిని కలిసిందా? అభితో మాట్లాడిందా? తనకి గిఫ్ట్ ఇచ్చిందా? మధ్యాహ్నం కూడా సరిగ్గా మాట్లాడలేకపోయాను. చాముండేశ్వరి పక్కనే ఉంది, నైట్ మాట్లాడతానని మెసేజ్ చేసింది. ఆ తర్వాత దాని నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. అయ్యో, ఇక ఆగడం నా వల్ల కాదు. నేనే ఫోన్ చేసి చూస్తాను. అర్జున్ ఫోన్ రింగ్ అవుతోంది. వాడు కనిపించడం లేదు. లిఫ్ట్ చేద్దామా వద్దా? ఏదైనా ముఖ్యమైన కాల్ అయ్యుండొచ్చు.